వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటమికి గల కారణాలు. సొంత నియోజకవర్గంలో సొంత కమ్యూనిటీలో ఆయనకి అంతర్గత విభేదాలు. సొంత పార్టీ వైసీపీలోనే 3 వర్గాలుగా విడిపోయి ఓ పక్క చింతాడ రవికుమార్ అనే వ్యక్తి, మరో పక్క స్వతంత్ర అభ్యర్థిగా వేసిన సువారి గాంధీ, కోట గోవిందరావు వీరంతా కూడా వైసీపీ శ్రేణులా కావడం, వైసీపీ శ్రేణుల్లో స్వయంకృత అపరాధంతో మాజీ స్పీకర్ తమ్మినేనిని దూరం చేసుకోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీకి ఓట్లు పడకపోవడం కారణాలుగా నిలుస్తున్నాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి దూకుడు, నోటి దురుసుతో పలువురు కుటుంబానికి, ఆయన నాయకత్వానికి ఇప్పటికీ కార్యకర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. తమ్మినేని సీతారాం సతీమణి వాణి కార్యకర్తలు ప్రజల సమస్యలతో వారి వద్దకు వస్తే వారి దగ్గర నుంచి భారీ ఎత్తున పైకం ఆశించడం, భూ కుంభకోణాలు, అక్రమాలతో ఆవిడ సత్సంబంధాలు పెట్టుకుని ఇప్పటికే చాలా చోట్ల తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఓ టాక్ నడుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గంలో అత్యధికంగా కాళింగ కుల ఓట్లు ఉన్నప్పటికీ వారిని హక్కున చేర్చుకోవడంలో తమ్మినేని విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకి సొంత మేనల్లుడే కావటం, తమ్మినేనిలో లోపాలతో టీడీపీ అభ్యర్థి రవికుమార్కి అదంతా ప్లస్ అవటం, నియోజకవర్గాల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేని వ్యక్తిగా తమ్మినేని సీతారాం నిలవటం, నియోజకవర్గం నుంచి శ్రీకాకుళానికి పట్టణానికి రోడ్డును కూడా మరమ్మతులు చేయించుకోలేని పరిస్థితిలో ఉండటం, నియోజకవర్గంలో పూర్తిగా సామాజిక వర్గాలని, ఇటు మైనార్టీలని ఎవరూ కూడా హక్కున చేర్చుకోకపోవడం, ప్రతి కార్యకర్త ప్రజల పనులకు డబ్బులను ఆశించే విధంగా వారి కుటుంబం ఉండటం, ఇది పెద్ద మైనస్గా చెప్పవచ్చు. తమ్మినేని సీతారాం సీనియర్ నాయకుడు అయినప్పటికీ, స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ ఆయన మాట తీరు మార్చుకోవడం ఎటు చూసినా కూడా మైనస్లు బాగా కనపడుతుండటంతో తమ్మినేని సీతారాం పూర్తిగా నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారని చెప్పుకోవచ్చు.